రంగారెడ్డి జిల్లా కర్తాల్ ఎంపీపీ కంబ్లి మోత్యానాయక్ కాంగ్రెస్కు రాజీనామా చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని డీసీసీ అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డికి పంపినట్లు ఆమె వెల్లడించారు. ఎంపీపీ కంబ్లి మోత్యానాయక్ వైస్ ఎంపీపీ ఎంపీటీసీలు వార్డు నెంబర్లు తన అనుచరులతో దాదాపు 50 మంది నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి నివాసంలో టీఆర్ఎస్ పార్టీలో కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే అభివృద్ధి పనులకు ఆకర్షితులై మరియు ఎమ్మెల్సీ తన మండలాన్ని అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఎంపీపీ గారు అదే విధంగా వైస్ ఎంపీపీ గారు ఈ వార్డు మెంబర్స్ కు మరి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజు మరి ఏదేమైనప్పటికీ కూడా ఇంకా ఇక్కడ ఆనంద్ గారు తర్వాత మోతీ నాయక్ గారు చెప్పినారు ఇప్పటివరకు వాస్తవానికి ఇక్కడ రోడ్స్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది. నేను కూడా 2014లో రాజకీయం రావడం జరిగింది. మరి ఆ తర్వాత ఒక సంవత్సరం వరకు కూడా ఎలాంటి పరిస్థితి ఉండే అంటే అసలు ఎక్కడికి వెళ్ళినా ఏ తండకి వెళ్ళినా రోడ్డు లేనటువంటి పరిస్థితి. ఊర్లలో కూడా గ్రామాలలో తండలలో కూడా ఎక్కడ కూడా మట్టి రోడ్లు బురద ఉపాయం ఉండేది. కానీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి చర్యలతోటి మరి చాలా రోడ్స్ మరి చాలా బ్యూటిఫుల్ గా తయారైనాయి. మరి అదేవిధంగా గిరిజన తండాలకు కూడా బ్రహ్మాండంగా మరి వాస్తవానికి మరి రోడ్స్ కూడా వేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటి కూడా ఆకర్షితులై మరి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో మేము చేయనని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసేసి మరి కేసీఆర్ గారు ఆధ్వర్యంలోనే తెలంగాణ ప్రాంతము మరి బాగుపడుతుంది, ప్రతి కుటుంబం బాగుపడుతుంది, ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి ద్వారా లబ్ధి పొందుతుంది. ఎన్నో సంక్షేమ పథకాలు చేసి మరి ముందుకు తీసుకొచ్చేసి బ్రహ్మాండంగా ప్రజలను ఆదుకుంటున్నారు. వీళ్ళ ప్రజలను ఆదుకుంటున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి మేము కూడా వచ్చినట్లయితే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. మమ్మల్ని ఇక్కడ ఓట్లేసి గెలిపించిన వాళ్ళందరూ కూడా మరి గెలిచినందుకు మాకు కూడా తృప్తి ఉంటుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇక్కడికి వస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. నిజంగా కూడా వారికి చూసి వారు చేసినటువంటి పనులను ఆకర్షితులై ఈ రోజు చేయడం జరిగింది. అదేవిధంగా మరి యంగ్ అండ్ డైనమిక్ మరి గౌరవ మంత్రివర్యులు మరి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మరి వారిని కూడా చూసి అంతా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా యువకులు మేమందరం మాకు ఒక అవకాశం ఇచ్చిన ప్రజలు మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అందులో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మరి పనులు జరుగుతున్నాయి. ఎక్కడైనా కూడా ఏది చేసినా ఎప్పుడు ట్విట్టర్లో పెట్టినా ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఒక ఎస్ఎంఎస్ చేసినా కూడా మరి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు మరి స్పందించేసేసి బీదలను కానీ ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటున్నారో మరి ఈ ప్రస్తుతం ముఖ్యంగా వీళ్ళు చెప్పినటువంటి విషయాలు ఈ కరోనా సందర్భంగా మరి ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా మరి యువకుడైనటువంటి కేటీఆర్ గారు మరి బ్రహ్మాండంగా వాళ్ళందరినీ ఆదుకుంటూ మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో నిలవడానికి మరి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ముఖ్యంగా మరి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మేము కూడా ఉత్తమ వ్యక్తిగా మేము తోడుంటాం. ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మేము కూడా ఇందులోకి వచ్చి